రేపే అతిపెద్ద అమావాస్య, ఆషాఢ అమావాస్య. ఆదివారంతో కలిసి వచ్చిన అతీత శక్తులు కలిగిన రోజు. ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ రాదు. అయితే ఇంతటి అరుదైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో మీ ఇంట్లో అనారోగ్యాన బారిన పడతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. పైగా ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, పట్టికను, కలబంద ముక్కను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు. లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టు తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరుడుగా మారిపోతారు. ధనవర్షం కురుస్తుందని పండితులు చెప్తున్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవులను చూస్తారు. అందుకే ఆవుల వంటివి పూజనీయమైన జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించే శక్తులలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలను ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి కూడా ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దురదృష్టం మీ నుండి దూరంగా పారిపోతుంది. మహారాజ యోగం పడుతుంది. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కనుక ఈరోజు మీకు ఇక్కడ రావి చెట్టు కనిపిస్తున్నా ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. తర్వాత ఆ రాగి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత 11 సార్లు రావి చెట్టును తాకండి. ఇలా ఈ రోజును రావి చెట్టును తాకితే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక 11 సార్లు తాకండి. తర్వాత ఈ రాగి చెట్టు కింద ఒక 2 నిమిషాలు కూర్చోండి. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ 11 సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత 2 నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేస్తే చాలు మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. ధనవర్షం కురుస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మీ శరీరానికి దివ్యశక్తులు వస్తాయి. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తన ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ రూపంగా హిందువులు భావిస్తారు. రాత్రిపూట కూడా ఆక్సిజన్ని అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణాల గాథలు చెప్తున్నాయి. రావణాసురుని చెరలో సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రమించిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించటం వలన ఒక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆరోగ్యాలను రకరకాల దోషాలు పోతాయి. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ అమావాస్య రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ అమావాస్య రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే ఈరోజు ఉప్పును గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. అంటే డైరెక్ట్గా ఉప్పును పెట్టకూడదు. అన్నంలో చిటికెడు ఉప్పు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులున్న వారు ఆషాఢ అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరు పప్పును తినిపించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతలకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు పోతాయి, కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. అలాగే ఒకటి ఉప్పు. ఈ అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవడం వల్ల తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలన్నీ పోతాయి, కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ళ ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ళ ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవడం వలన సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బును నిలుస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పును కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏమి చేసినా పర్వాలేదు, మీకు అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న పర్వాలేదు, ఈరోజు కొంచెం బెల్లానైనా ఎలాగైనా కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి, లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇలా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లం ఈ రెండు వస్తువులను కానీ, లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ, ఈ రెండు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు. ఇక ఈ మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒకసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది, చాలా శక్తివంతమైనది. అయితే ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు, భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మనందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలనైనా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను, పొలాలను కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు. కొంతమంది దగ్గర చిల్లర డబ్బులు ఉన్న భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరికొంతమంది దగ్గర ధనం ఉంటుంది, సరిపడ ధనం లేక ఇల్లు, భూములు కొనలేకపోతారు, బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు కిరాయి ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు.
కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతుంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు, కానీ అది పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయడం వల్ల గ్రహాలు అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొంటారో, కొనుక్కునే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, ఆ పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% అయితే ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి, కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు, బిల్లాలు కావాలని కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరిక నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందును తీసుకోండి. ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ఏ సైజు కుందినైనా సరే తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరి కొంతమందికి వారం రోజులలో, ఇంకొంతమందికి నెల రోజులలో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం అయితే వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, లేదా బంగ్లాలు, బిల్లాలు కొనుక్కోవాలి, లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహీదేవి ఫోటో కానీ, వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. ఆ ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిల్లం పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరాన్ని సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ, సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహీదేవితో చెప్పుకోండి. అమ్మ, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తున్నాయి. నువ్వే నా కోరిక నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమరిచి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలు ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికలు కర్పూరం కాలిపోయేంత వరకు కూడా చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రావి చెట్టు, విల్వ వృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టేయండి. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది, లేదా వారం రోజుల్లోనైనా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకి ఈ పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒకసారి ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు, బిల్లాలు కొంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి. ఆషాఢ మాసంలోనే చివరి రోజైన అమావాస్యను శుక్ల అమావాస్య అని, వాజసనీయ అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజలు చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనేక చుక్కల అమావాస్య రోజున కన్యపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారి కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సంధ్యా వేళలో నిష్టగా ఉండి ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చని పెద్దలు అంటున్నారు. తన మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలని ముత్తైదుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మల్లుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి చీకటి అనేటివి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రాలదోలి వెలుగును, వేడిని ఇచ్చేటివి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఆషాఢ అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు, 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం కనుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజుకు 1000 సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా ఆర్జ్యం ఇవ్వటం వలన చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టం కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పితృతర్పణాలను సమర్పించాలి. అంతేకాదు ఈ అమావాస్య రోజు మీ ఇంట్లోనే చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు. అది కూడా కాకుల రూపంలో వస్తారని పురాణాల్లో చెప్పారు కనుక అమావాస్య రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తరమకూడదు. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు కాకి కనబడితే ఇలా చేయండి చాలు, 90 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. మరి ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాల్లో చెప్తున్నాయి. కాకులు మనకు రోజు కనిపిస్తూనే ఉంటాయి. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాయి కాకులు. కాకి కూడా గొప్ప జీవి. చాలామంది నల్లగా ఉన్నవారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని, గట్టిగా అరిచేవాడిని కాకిలాగా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అది మహాపాపం. కాకి గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడకూడదు. కాకిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే
వ్యర్థాలను హరించడానికి భూమి మీద కాకులు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. కాకి వల్ల కూడా భూమికి ఉపయోగం ఉంది. కాకులు చాలా గొప్ప జీవులు. అందుకే కాకుల్లో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి. కాకులు చాలా తెలివైన పక్షులు. కాకులు నల్లగా ఉంటాయి. నలుపును అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువులోకి ప్రవేశించారు. కుబేరుడు లేడిలోనికి, ఇంద్రుడు నెమలిలోనికి, వరుణుడు యముడు కాకిలోకి ప్రవేశిస్తాడు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వారికి వరాలనిస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుణుడు. బలవర్ణనం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ లోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అంటాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకులు అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం. ఇలా అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాకు కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టండి. అంటే మీ ఇంట్లో ఏమి ఉంటే అవి ఒక ప్లేట్లో కానీ వేపర్లో కానీ వేసి పెట్టండి. అన్నం, కూర లేదా అట్టు, ఇడ్లీ లేదా చెకోడీలు, స్నాక్స్ ఇలా ఏ పదార్థాలనైనా సరే పెట్టవచ్చు. వీటితో పాటు గ్లాసు నీళ్ళను కూడా పక్కన పెట్టండి. ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి. కాకులు ఆహారాన్ని తినడం వలన మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది. మీకు దరిద్రాలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కాకులకి ఆహారం పెడితే మీ పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి. అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి. వారు మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. ఇలా ఈరోజు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టి 3 సార్లు ఓం నమః శివాయ అని మనసులో అనుకోండి. ఇలా ఈ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు. మీకు ఉన్న కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, లక్షలు కాదు కోట్లు వస్తాయి. 90 నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తనైతే వింటారు. మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కానీ లేదా వేప ఆకులను కానీ లేదా కల్లుడుప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే శంకు పుష్పాలు ఉంటాయి కదా, ఆ శంకు పుష్పాలు 2 తీసుకొని చేతులతో నలిపి బకెట్ నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. శంకు పుష్పాలు దొరకని వారు చక్కగా లేతగా ఉన్న గుప్పెడు వేప ఆకులను తెచ్చి లైట్గా నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. దొరికితే శంకు పుష్పాలు నీటిలో వేసుకొని స్నానం చేయండి. పూలు దొరకకపోతే వేప ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. శంకు పువ్వులు, వేప ఆకులు ఇవేమీ దొరకకపోతే కొంచెం గల్లునుప్పు నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఈరోజు ఇలా శంకు పుష్పాలను కానీ వేప ఆకును కానీ గల్లునుప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో మీకున్న దరిద్రము దోషాలు పోతాయి. కనుక మీరు కూడా అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది.
ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో చాలా షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం దరిద్రానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా 5 గంటల నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదే విధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన ఈ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా బెండకాయను మరియు బీరకాయను తినకూడదు. చాలామంది పప్పు చారులో బెండకాయలు వేసి తింటూ ఉంటారు. ఆ రూపంలో కూడా బెండకాయను తినకూడదు. బీరకాయను కూడా పచ్చడి రూపంలో తినకూడదు. ఈరోజు బెండకాయను, బీరకాయను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈరోజు పొరపాటున బెండకాయను కానీ బీరకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో బెండకాయ మరియు బీరకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసం, మటను, పీతలు, రొయ్యలు, నత్తలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు రోజు కనుక అందరూ ఇంట్లో ఉంటారు. భర్త, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వారికి మంచిగా వండి పెడదామని ఆడవారు ఆదివారం రోజు చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు ఇలా రకరకాలుగా నాన్ వెజ్ పదార్థాలు వండుతూ ఉంటారు. స్పెషల్గా చేయకపోయినా కనీసం మాంసం కూర అయినా సరే వండి పెడుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా, మంచిగా ఏదో ఒకటి తిందాం అని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకొస్తూ ఉంటారు. ఇలా ఆడవారు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసిన తప్పేం లేదు. కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారం తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, బర్గర్లు, చికెన్ పకోడీలు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఆదివారం అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజున మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. పొట్టలో సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ జోలికి పోకూడదు. బెండకాయ, బీరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. నరకానికి పోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ పదార్థాలను తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమావాస్య మామూలుది కాదు, చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, గంటలో మీకున్న దరిద్రాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. అమావాస్య రోజు చెడును తీసేసి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చిపెడుతుంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి యోగం ప్రాప్తిస్తుంది. మీరు
గంటలోనే మార్పును చూస్తారు. ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళలో బయటికి తీసుకురాకూడదు. కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథి ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరిస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. 100 సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది. అమావాస్య రోజు ఆడవాళ్ళు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. అబ్బో వీరు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పి దృష్టి పెడుతుంటారు. ఆ దిష్టి నరకన్నగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము, చేయబుద్ధి కూడా కాదు. పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు, సక్సెస్ అవ్వవు, విజయాన్ని సాధించలేవు. నరకన్ను నరదిష్టి వలన బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇలా నరదిష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు, నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి. గంటలోనే మార్పును చూస్తారు. అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది. ఇతరుల ఏడుపు, చెడు దృష్టి పోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు, ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పక అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి. పిల్లలు మాట వినకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం, మనశ్శాంతి లేకపోవడం, సుఖ సంతోషాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే సమస్యలు. ఇంట్లో ఏదో ఒక దుష్టశక్తి ఉన్నదని భావించేవారు, ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాలన్నీ కూడా పోతాయి. ఏమీ లేదు, ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు, కొంచెం గల్లులుప్పు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాల్లో, తాంత్రిక పూజలలో నిమ్మకాయను చాలా ప్రాధాన్యత ఉంటుంది. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. మీరే గంటలో మార్పును చూస్తారు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైనది. నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు. మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు. ఈ పరిహారం చేస్తే 100% ఫలితం లభిస్తుంది. చెడు మొత్తం పోతుంది. వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. ఇంట్లో చేసిన, వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరుగుండదు. అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం. అసలు ఏం చేయాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత 2 నిమ్మకాయలు తీసుకోండి. ఆ 2 నిమ్మకాయలను పైనుండి 4 భాగాలుగా కట్ చేయండి. అంటే పువ్వు వచ్చినట్టుగా కట్ చేయండి. ఈ నిమ్మకాయలో 2 లవంగాలను పెట్టండి. ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి. అంటే నిమ్మకాయను ఉప్పుతో నింపేయండి. 2 నిమ్మకాయల్లో ఉప్పు నింపిన తర్వాత 4 వైపులా 4 కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించేసి లాస్ట్లో ఒక నిమ్మకాయను వంటగదిలోకి తీసుకెళ్ళి ఆ గదిలో గ్యాస్ పై కింద ఈ 2 నిమ్మకాయలను పెట్టి వదిలేయండి. ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి. అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలోనైనా సరే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిమ్మకాయను తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు. మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్తనైతే వింటారు. కాబట్టి
అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో పరిహారం చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి, ఉప్పుతో కూడా పరిహారాలు చేసుకోండి. ఈ అమావాస్య రోజు ఇలా పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తి, చెడు గాలి అంతా పోయి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు.